ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బిర్యానీలు తిని బోర్ కొట్టేసి ఇలాగ మందీ రైస్ కోసం ఎగబడే మందీ బ్యాచ్ మా ఇంట్లో లాగా మీ ఇంట్లో కూడా ఉన్నట్టయితే మరి లేట్ చేయకుండా ఇంత జ్యూసీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ మందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా ఇప్పుడు మనం చూసేద్దామండి. అది కూడా చికెన్ని స్టీమ్ చేసుకుని ప్రిపేర్ చేసుకుందాం. స్టీమ్ చేసుకోకుండా కూడా ఎలా ఉందో మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు చూడొచ్చు. మరి ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ని, లెమన్ పీల్స్ని చక్కగా ఫ్రై చేసుకుని మసాలాను ప్రిపేర్ చేసుకుని కాస్త తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మిగిలిన మసాలా పౌడర్లో ఉప్పు, కారం, పసుపు, అలాగే నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త కుంకుమ పువ్వు, ఉంటే ఆలివ్ ఆయిల్ లేకపోతే నార్మల్ ఆయిల్ని వేసుకుని ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని పెద్ద పెద్ద చికెన్ పీసెస్ని ఇలాగా కట్ చేయించేసుకొని ఈ మసాలా మొత్తాన్ని కూడా చికెన్ పీసెస్కి ఇలాగ మసాజ్ చేస్తూ కూడా బాగా పట్టించేసుకోవాలండి. పట్టించేసుకొని మీకు టైం ఉన్నట్టయితే ఓవర్ నైట్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే కనీసం 2 గంటల పాటైనా సరే మ్యారినేషన్కి పెట్టుకోండి. తర్వాత తీసుకొని ఈ చికెన్ని స్టీమ్ చేసుకోవడం కోసం స్టీమర్ లేకపోతే ఇలాగ చిల్లులు గిన్నెని తీసుకొని ఒక గిన్నెలో వాటర్ని పెట్టుకొని కవర్ చేసుకొని 10 to 15 మినిట్స్ స్టీమ్కి పెట్టుకోవాలండి. నెక్స్ట్ బాయిల్ అవుతున్న వాటర్ని మనం పక్కన పెట్టుకోవాలండి రైస్లో యూస్ చేసుకోవడం కోసం. ఇలాగ స్టీమ్ చేసుకున్న చికెన్ని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ విధంగా మీడియం టు లో ఫ్లేమ్లో పర్ఫెక్ట్గా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మసాలా మిగిలితే ఆ మసాలాని కూడా వేసుకొని కోట్ చేసుకొని చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 kg బాస్మతి రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగేసుకొని 40 నిమిషాలు నానపెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ కోసం ఒక పెద్ద గిన్నెని పెట్టుకొని చికెన్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక డ్రై లెమన్, అలాగే పసుపు, అలాగే కొంచెం కారం, మనం మిగిల్చుకున్న మందీ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకున్న వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు, కాస్త నిమ్మరసాన్ని వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం నానపెట్టుకున్న రైస్ని వేసుకొని మిక్స్ చేసుకొని వాటర్ అనేవి దగ్గరగా అయిపోయే వరకు కూడా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ టాపింగ్లో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా అరేంజ్ చేసుకొని అలాగే కాస్త స్మోకీ ఫ్లేవర్ ఉండడం కోసం బాగా కాల్చిన బొగ్గు ముక్కని కాస్త నెయ్యిని వేసుకొని కవర్ చేసుకొని ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలి. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుని ఈ విధంగా మనం టాపింగ్లో కానీ సెంటర్లో కానీ వేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మన ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మందీ రైస్ రెడీ అయిపోతుంది. దీన్ని హాట్గా మందీ చట్నీతో రైతాతో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.